హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మ్యాంగో ఫిష్ పులుసు ఎలా చేయాలో చాలా టేస్టీగా చూపిస్తాను. మ్యాంగో ఫిష్లో వేస్తే సూపర్ ఉంటుందండి కర్రీ. అయితే మీరు కూడా ట్రై చేస్తారు ఈ కర్రీని చూడంగానే. ముందుగా ఫిష్ని శుభ్రంగా పసుపు వేసి కడిగేసుకున్నానండి. అంటే బయట చేయించింది, మనం ఇంటికాడ కూడా వాష్ చేయాలి కదా, అందుకే కొంచెం పసుపు వేసుకొని అయితే వాష్ చేస్తాం అన్నమాట. ఇందులోకి మనం కారం, ఉప్పు, పసుపు వేసుకొని కలిపేసుకొని ఒక 10 minutes వరకు పక్కన పెట్టేద్దాం. అప్పుడు ఫిష్కి కారం, ఉప్పు అనేది పడుతుందండి పీస్కి, చప్పగా ఉండకుండా. కలిపేసి దీన్ని ఒక 10 minutes వరకు పక్కన పెట్టేసుకుందాం. నేనైతే పెద్ద సైజు మ్యాంగోని తీసుకున్నానండి. అబ్బా, చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట. చాలా బాగుంది, పుల్ల పుల్లగా వేసుకుంటే చాలా బాగుంటుంది. మ్యాంగో వేస్తాం కూడా పులుపు కొంచెం తగ్గించుకోవాలి. చింతపండు అయితే చిన్న సైజు తీసుకున్నా. ఒకసారి కడిగేసుకొని దీన్ని కూడా కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాం. ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ముందుగా ఒక పాన్ పెట్టుకొని అది వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక పెద్ద సైజు ఆనియన్స్ అయితే నేను 3 తీసుకున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేయాలి. సరే, ఆయిల్ సెపరేట్ అయిపోయింది కనుక అందుకని వేగిపోయినట్టు అనమాట. ఇలాగా ఆనియన్స్ మొత్తం వేగిపోయాక ఇందులోనే మనం మసాలా వేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు పేస్ట్ అండి. ఒక 3 tablespoons వరకు వేసుకున్నాను నేను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చేయాలి. ఒక 5 minutes వేగిపోయాక చూసారా, అడిగినంటకుండా కలిపేసుకొని ఇలాగ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేగనిచ్చేసాక ఇందులో మనం ముందుగా పెట్టుకున్నాం కదండి ఫిష్ ముక్కలు, అవన్నీ వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక ఒక 5 minutes వరకు ఇలాగే సిమ్లో పెట్టి మగ్గనిచ్చేద్దాం. ఇప్పుడు ఒకసారి కొంచెం అటు ఇటు కలిపేసుకున్నాక చింతపండు గుజ్జు తీసి 1 cup వరకు వేసుకున్నాను. ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసుకోండి, చూసుకొని వేసుకోవాలి. అంతే, మనం మ్యాంగో వేస్తాం కాబట్టి పులుపు ఎక్కువ అవసరం లేదు, చింతపండు. అందుకని కొంచెం ఇంకో గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నానండి నేను. ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక 10 minutes వరకు ఉడకనిచ్చేద్దాం మూత పెట్టేసుకొని. సరే, ఒకసారి తీసి అడుగును ముక్కలోకన పీసులు మనం స్లోగా కలుపుకోవాలండి. ఎలా పడితే అలా కలిపితే ఫిష్ మొత్తం పీసుల కింద అయిపోతుంది. ఇందులోనే మనం మ్యాంగోని సన్నగా తురిమేసుకున్నాను నేను. తిరుకున్న కప్పు నేనైతే టెంకి కూడా వేసేస్తానండి, చాలా పులుపుగా బాగుంటుంది. 2 కప్పులు అయితే వచ్చినాయి, పెద్ద సైజు కదా, దగ్గరికి గుజ్జు కింద కూడా వస్తుంది అన్నమాట. వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒక 10 minutes. చాలా బాగుంటుందండి మ్యాంగో వేసుకుంటే ఫిష్లోని. చాలా దగ్గరికి అయిపోయింది అనమాట, చాలా చిక్కబడిపోయింది. ఇందులోనే మనం పొడి మసాలా వేసుకుందాం. లవంగం, చెక్క, ధనియాల పౌడర్ అండి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే మ్యాంగో చేపల పులుసు కర్రీ. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.